ఓం నారాయణాయ నమః. ఓం నమ శివాయ అని ప్రతిరోజు కూడా మనం లేచింది మొదలు మనకు ముఖ్యం భగవంతుని యొక్క నామస్మరణ. అంటే ఈ లోకంలో మనం మనుషులను నమ్మి మోసపోవచ్చు. మన వాళ్ళు అనుకున్న వాళ్ళని కూడా నమ్మి మోసపోవచ్చు. కానీ భగవంతుని నమ్మినటువంటి వాడు మాత్రం ఎప్పటికీ మోసపోడు. ఇది తప్పనిసరి అయినటువంటి నిజం కూడా. మనం నిద్ర లేచింది మొదలు నువ్వు భగవంతుణ్ణి ఏ నామస్మరణతో కొలిచినా చాలు, కానీ భక్తితో కొలవాలి. ఉదయం లేవగానే భగవంతుణ్ణి తలుచుకుంటూ స్నానాదులు ముగించుకొని భగవన్నామస్మరణ చేయాలి. ఈ లోకంలో భగవంతుణ్ణి మించినటువంటి వాడు ఎవరు కూడా లేరు. ఈ సృష్టి నడుస్తుంది భగవంతునితో. మనం అనుకుంటాం, అంటే నేను ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నాను, నేను పని చేస్తేనే నాకు సంపాదన వస్తుంది, నేను కష్టపడింది సంపాదన ఎలా వస్తుంది, భగవంతుడు ఎక్కడున్నాడు, నా పని నేను చేసుకుంటేనే డబ్బులు వస్తున్నాయి అని మన మనసులో అనుకుంటుంటారు కొంతమంది. కానీ ముఖ్యమైనటువంటి విషయం, భగవంతుణ్ణి మించినటువంటి ఈ ప్రపంచంలో ఏది కూడా లేదు. ముఖ్యంగా భగవంతుడు మనకు ఆస్తిపాస్తులు ఇవ్వకున్నా, ధన సంపాదనలు ఇవ్వకున్నా, మరి ముఖ్యంగా ఇవ్వాలని కోరుకునేటటువంటిది మనకు మంచి ఆరోగ్యంగా ఉండాలని కోరుకోవాలి. మనకు ఆరోగ్యం మంచిగా లేని రోజు, మన సంపాదన మనం సంపాదించుకోలేని రోజు, మనకు ఎన్ని ఇబ్బందులకు గురి అవుతామో మనకు తెలియదు. అంటే ఇప్పుడు అన్నీ మంచిగా నడుస్తున్నాయి కాబట్టి, అంతా మంచిగా ఉంటుంది కాబట్టి, మనకు ఎలాంటి సమస్యలు లేవు కాబట్టి మనం భగవంతుని కొలువరు. కానీ మనం మంచిగా ఉన్నా, ఆరోగ్యంగా ఉన్నా, ఆరోగ్యంగా లేకపోయినా భగవంతుని నామస్మరణ మన యొక్క జీవితంలో ఏనాడు కూడా మరవరాదు. ఈ లోకం నడుస్తుంది, ఈ జగత్తు నడుస్తుంది భగవంతుని మీద ఆధారపడి నడుస్తుంది. ఈ యొక్క పంచభూతాలను సృష్టించినటువంటి వాడు భగవంతుడు. అందుకోసం ప్రతి టైంలో మనకు ఎప్పుడు టైం దొరికితే అప్పుడు భగవంతుని చింతన అనేటటువంటిది చాలా ముఖ్యం. నేను అనే అహంకారాన్ని మనిషి తొలగించుకోవాలి. అంటే నేను అనే అహంకారం ఉండడం వల్ల మనిషి మానవత్వాన్ని కోల్పోతున్నాడు. అంటే అవతల వ్యక్తిని చాలా చులకనగా చూడడం జరుగుతుంది. అంటే మొత్తం నేనే చేస్తున్నా, నేను లేకపోతే ఏది నడవదు,
నేను ఉంటేనే అన్నీ నడుస్తాయి అనేటటువంటి భ్రమలో బ్రతుకుతున్నాడు ఈనాటి మానవుడు. అంటే ఈ సృష్టి అనేటటువంటిది, కాలం అనేటటువంటిది ఏ ఒక్కరితోనూ నడవదు. మనం ఉన్నా లేకపోయినా కూడా దాని టైం అది నడుచుకుంటూ ఆ కాలం వెళ్ళిపోతుంది. అదేవిధంగా మనం ఉన్నన్ని రోజులు కూడా నేను అనే అహంకారాన్ని విడిచిపెట్టి 10 మందికి సహాయం చేస్తే ఏదో ఒక రూపంలో మనం ఉన్నా లేకున్నా వాళ్ళు మనల్ని జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు. జీవితాంతం హృదయంలో ఉండిపోతాం. అంతే తప్ప నేను అనే అహంకారం అనేటటువంటిది మనిషి లోపల ఎప్పటికీ ఉండరాదు. అంటే నేను చేస్తేనే అవుతుంది, అదేవిధంగా నేను చేస్తేనే వాళ్ళు ముందుకు వెళ్తారు, లేకపోతే వెళ్ళలేరు అనేటటువంటిది మాత్రం మన యొక్క జీవితంలో ఎప్పుడు దాన్ని రానివద్దు. మనం 10 మందికి సహాయం చేస్తున్నాం, అన్నప్పుడు ఎంతో ప్రేమతో చేయాలి. ఆ విధమైనటువంటి ప్రేమతో చేసినప్పుడే మనం జీవితాంతం ప్రతి ఒక్కరి హృదయాల్లో నిలిచిపోతాం. అదేవిధంగా భగవంతుడు కూడా ఈ లోకంలో ఉండేటటువంటి సకల జీవరాశులను మంచి ప్రేమతో చూస్తున్నాడు. ఆ విధమైనటువంటి ప్రేమ లేకపోతే ఈ లోకం ఉండదు. ఈ సకల జీవరాశులు కూడా ఈ భూమిపైన జీవించలేవు. అందుకోసం మన యొక్క జీవితంలో భగవంతుని ఏనాడు కూడా మర్చిపోవద్దు. మనకున్న టైంలో, మనకు తోచిన టైంలో భగవంతుని ప్రార్థించుకుంటూ ఉండాలి. ఎందుకోసం అంటే ఈనాటి కాలంలో మానవుడు, మన యొక్క జీవితం చాలా చిన్నది. అంటే ఏ టైంలో ఏం జరుగుతుందో మనకే తెలియనటువంటి పరిస్థితి. అప్పుడు భగవంతుని మనం ఏం కోరుకోవాలంటే, నాకు ఆస్తులు అంతస్తులు లేకున్నా సరే బ్రతకడానికి కావలసినంత ఉండి, నాకు మంచిగా ఆరోగ్యం మంచిగా ఉంటే చాలు. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. అదేవిధంగా నా బంధువులు కానివ్వండి, నా రక్త సంబంధికులు కానివ్వండి, నా మిత్రులు కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా మంచి ఆరోగ్యంగా ఉండాలని భగవంతుణ్ణి స్వచ్ఛమైన ప్రేమతో అడగాలి. భగవంతుని లోపల స్వార్థం ఉండదు. అందుకోసం మనం కూడా స్వార్థం లేనటువంటి మనస్సుతో, స్వచ్ఛమైనటువంటి మనస్సుతో భగవంతుణ్ణి వేడుకోవాలి. ఆ విధంగా ఉన్నట్లయితే స్వామి కూడా మనకు మంచి మనస్సుతో అన్నిటినీ సమకూరుస్తాడు. ఆయనను మనం అడగవలసినటువంటి అవసరం లేదు. భగవంతుడే మనకు అన్నిటినీ ఇవ్వడం జరుగుతుంది. అందుకోసం ప్రతిరోజు కూడా భగవంతుని యొక్క నామస్మరణ అనేటటువంటిది చాలా ముఖ్యం. అందుకోసం భగవంతుని నామస్మరణ
చాలా తప్పనిసరిగా మనం ప్రతిరోజు కూడా పూజిస్తూ ఉండాలి స్వామివారిని. ఆయన యొక్క దర్శనం మనకు కలిగిందంటే మనం ఎన్ని కష్టాలు ఎన్ని బాధలున్నా కూడా భగవంతుడు మనలను ఎల్లప్పుడూ కాపాడుతూ ఉంటాడు. అందుకోసం ఈ లోకంలో భగవంతుణ్ణి మించినటువంటి వాళ్ళు ఎవరు కూడా లేరు. అందుకొరకే ప్రతిరోజు భగవంతుని యొక్క పూజ చేసుకోవాలి. అదేవిధంగా భగవంతుని యొక్క సంకీర్తనలు పాటలు ఈ విధంగా పాడినట్లయితే స్వామివారు తప్పక మనల్ని కరుణిస్తారు. అదేవిధంగా మన లోపల ఎప్పటికి కూడా స్వార్థం అనేటటువంటిది ఉండరాదు. అంటే ఈ లోకంలో మానవుడు నేనే జీవించాలి, నేనే బ్రతకాలి, నాకే ఆస్తులు అంతస్తులు కావాలి అనేటటువంటి ఉబలాటంతో తోటి మనుషులను తిరస్కరించడం జరుగుతుంది. రక్త సంబంధికులను కూడా దూరం పెడుతూ ఉండడం జరుగుతుంది. ఆ విధంగా చేయడం మహాపాపం. అందుకోసం భగవంతుని యొక్క మంచి సంకీర్తనలతో మంచి భక్తితో పూజిస్తూ ఉంటే ఆ భగవంతుడు కూడా మనకు అంతా మంచిగా చేస్తాడు.